హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో ఈరోజు కొత్తగా కనపడుతున్నా కాబట్టి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. రేపు యానివర్సరీ కాబట్టి ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం. రేపు మేబీ వేరే ప్లాన్ ఉండొచ్చు. సో వాళ్ళని కూడా చూపిస్తా ఉండండి మీకు. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చాలా దగ్గరలోనే ఉంది ట్యూబ్ స్టేషన్కి. సో అదైతే టెంపుల్ అనమాట. సో మన తెలుగులాగే మంచిగా ఉంది. బట్ అక్కడ తెలుగు పంతులు ఉన్నారు అండ్ తమిళ్ పంతులు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటు సైడ్ వెళ్తే వాళ్ళు నెక్స్ట్ డోర్ వైపు రమ్మన్నారు. మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చెప్తూనే ఉన్నారు, ఇంతవరకు మీరు విజిట్ చేయలేదా ఈస్ట్ డ్యామ్ టెంపుల్, చాలా బాగుంటుంది అని చెప్పి. బట్ దేనికైనా టైం రావాలి అంటారు కదా, మాకైతే ఇప్పుడు టైం వచ్చిందనమాట మేము ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి. సో మేమైతే రేపు మా యానివర్సరీ కాబట్టి ఇంకా రేపంటే ఇంకా బీచ్ ప్లాన్ చేసుకున్నాము. వీకెండ్స్ ఉంటుంది కాబట్టి ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా అంతా మంచిగానే ఉంది, మంచిగా అనిపించింది. సో మాకైతే 6 months పట్టింది టెంపుల్ని విజిట్ చేయడానికి. ఎందుకు అంటే యాక్చువల్గా నా దగ్గర ఏమి ట్రెడిషనల్ లేదు. ఇంకా జీన్స్ మీద వెళ్ళడం అంటే నాకు పెద్ద ఇష్టం ఏం లేదు, జీన్స్ మీద టెంపుల్కి వెళ్ళడం అంటే. అప్పటికి మాకు దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే మేము జీన్స్ మీదే వెళ్ళాను. విజిట్ చేసి వచ్చాము, ఊరికే చూసి దండం పెట్టుకొని వచ్చాము. అండ్ ఎక్కడికి వెళ్తూ కూడా ఇంకా అట్లా జీన్స్ వేసుకెళ్ళడం నాకు ఇష్టం లేక మేము ఆగిపోయామన్నమాట. మేమైతే పార్సల్ వేయించుకున్నాం కాబట్టి ఇంకా అట్లాగా ట్రెడిషనల్ బట్టలు వేసుకొని వెళ్ళిపోయాము టెంపుల్కి. అంతా విజిట్ చేసాము. చుట్టూతా అందరూ ఉన్నారు. అయ్యప్ప ఉన్నాడు, ఇంకా తమిళ్ వాళ్ళకి, కేరళ వాళ్ళకి అందరికి సంబంధించిన దేవుళ్ళు అయితే ఉన్నారు. అండ్ వెంకటేశ్వర స్వామిది అయితే అటు చివర చాలా పెద్ద విగ్రహమే ఉంది, చాలా పెద్దది ఉంది. సో చూసామన్నమాట. అండ్ అక్కడ ద్వారకాదైతే ఫొటోస్ తీయొద్దని పెట్టారు. మరి మనం అంత సెన్స్ లేకుండా చూపిస్తే బాగోదు అని చెప్పి ఇంకా కట్ చేశాను అనమాట. అది మేము వీడియో తీసాము బట్ తీసేసాము, బాగోదు కదా అని. అండ్ అంతా అయితే విజిట్ చేసాము. అంతా మంచిగా అనిపించింది చుట్టూతా. అండ్ ఎక్కువ అక్కడ వెంకటేశ్వర స్వామిదే ఉన్నట్టుంది, ఎందుకంటే తమిళ్ వాళ్ళు ఎక్కువ అదే కదా, తిరుపతికి దగ్గరలో ఎక్కువ వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు కదా, అట్లాగా. అండ్ మేమైతే విజిట్ చేసాము. అండ్ అక్కడే అన్నదానం ఉంది. మేము కరెక్ట్ టయానికి వెళ్ళాము, హారతి ఇచ్చే టయానికి. అంటే మధ్యాహ్నం అయిందనుకోండి, అప్పుడే హారతి ఇస్తున్నారు. ఇంకా హారతి కూడా తీసుకున్నాము. అండ్ అంతా చూసేసి ఇంకా కింద అన్నదానం ఉంటే అక్కడికి వెళ్ళి అన్నం తినేసి ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ దిగి ఇంకా తర్వాత వెళ్ళామన్నమాట. పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం విప్రప్రియం ధార్మికం. సో ఇదన్నమాట ఈరోజుటి మా వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ హే సిరి. బాయ్ బాయ్.